డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. వినాయక చవితి పండగ అయిపోయింది. ఇక అందరి దృష్టి ఏంది అని అంటే నిమజ్జనం ఎట్లా ఉంటుంది, నిమజ్జనం ఎట్లా జరగబోతోంది, ఆ శోభాయాత్ర ఎట్లా ఉండబోతుంది. శోభాయాత్రలో ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసేది లేదంటే అందరు గమనించేది ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి ఏంటంటే బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలం. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ అయితే అంటే గత 3-4 సంవత్సరాల కింద మామూలుగా ఖైరతాబాద్ వినాయకుడు ఈరోజు నిమజ్జనం అనుకోండి, ఆ నెక్స్ట్ డే పడుతుండే. కానీ ట్రాఫిక్ జామ్లు కావచ్చు, ఇట్లాంటి అంతా ఉంటున్న ఇష్యూస్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్టే అసలు ఖైరతాబాద్ వినాయకుడిని శోభాయాత్రగా స్టార్ట్ చేసి నిమజ్జనం అయినాక మిగతా వినాయకుల్ని చాలా తొందరగా నిమజ్జనం చేయొచ్చు అని గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్యాటర్న్ అంతా మార్చేసింది. నిజం చెప్పాలంటే కూడా అది కొంత ఉపశమనం అనుకోవచ్చు. ఎందుకంటే ట్యాంక్ బండ్ నుంచి కావచ్చు, ఇటు లక్డిగా పూల్, ఈ కనెక్టింగ్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుండే. ఆ నరకం నుంచి కొంతవరకు అయితే సిటీ జనం ఎస్కేప్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నేను నిల్చున్నటువంటి క్రేన్ ఇదే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేటటువంటి క్రేన్. సో అన్నిటికంటే పెద్ద క్రేన్ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ భారీ వినాయకుడు దగ్గరగా ఒక 80 టన్నుల పైమాటే ఉంటాడట. సో దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఎంత పెద్ద క్రేన్ అవసరమో మనకు తెలిసిందే. అందుకే ఈ క్రేన్ స్పెషాలిటీ ఏంది, ఈ క్రేన్ ఏం నుంచి తీసుకొస్తారు, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. ఇది మనం నిల్చున్నటువంటి క్రేన్ కెపాసిటీ వచ్చి 150 నుంచి 200 టన్నులు కూడా మోస్తుంది ఈ క్రేన్. కాబట్టి ఖైరతాబాద్ వినాయకుడికి ఇది పర్ఫెక్ట్ క్రేన్. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఇంకా కూడా పెద్దగా లిఫ్ట్ చేయడానికి ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ కూడా ఉన్నాయట. బట్ ఇది మాత్రం సరిపోతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరు కూడా ఈ క్రేన్ కి సంబంధించిన డ్రైవర్స్ అన్నమాట. భయ్యా आपका नाम? राम कुमार. मेरा नाम राम कुमार है. अच्छा, कहाँ से हो आप? उत्तर प्रदेश से. उत्तर प्रदेश. ये क्रेन जो सब है वो उत्तर प्रदेश का क्रेन है क्या? नहीं, अपना शमशाबाद सुपर क्रेन सर्विस, ये शमशाबाद का जी. अच्छा, आप हर बार आप ही आते हैं क्या ये निमज्जन के लिए? नहीं, आते रहते हैं. मतलब वो जो कोई दूसरा आता, कोई आता, ऐसा मतलब चेंज होते रहते हैं. ऐसा बात नहीं कि एक ही कंटिन्यू एक ही आदमी रहना. अच्छा, ऐसा जी. हाँ. ओके. अभी जो क्रेन हम खड़े रहे हैं, ये कितने कैपेसिटी का है? ये 200 टन का जी. 200 टन जी. हाँ, 200 टन लिफ्ट करेगा क्या? 200 टन लिफ्ट करता अच्छा जी. अभी तो ये खैरताबाद विनायक का जो मूर्ति है वो तो 80 टन से थोड़ा ज्यादा कम रहता होगा, तो आराम से लिफ्ट हो जाए क्या? हो जाता, आराम से हो जाता मैडम. 80 टन जो आप बोल रहे हैं 80 टन तक तो नहीं हो सकता, उससे कम भी है. ऐसा बात नहीं है. आप जो 80 टन बोल रहे हैं 80 टन ऐसा नहीं हो सकता, कम भी हो सकता है. कम भी हो सकता है. उसके लिए भी हमारे पास क्रेन है. अगर ऐसा बेड ज़्यादा आता तो हम बड़ी क्रेन भी लगाते हैं उसके लिए. ऐसा करके देते हैं, इजी काम करके देते हैं. प्रॉब्लम कुछ नहीं होता. ओके. तो घंटा कितने घंटे होते हैं? 3-4 घंटे ऐसा निमज्जन के लिए क्यों इतना टाइम क्यों लेता है? अब विसर्जन के लिए वो सबका आस्था रहता है, पूजा करना, ये करना, और सब आस्था के बाद में सब पूजा प्रार्थना होने के बाद ही विसर्जन करते हैं उसको. जब ये सब होता है उसके बाद में मुहूर्त रहता है, मुहूर्त के टाइम में विसर्जन होता है. अच्छा, जी हाँ. मुहूर्त टाइम के लिए आप वेट करके फिर आप पूरा सेट करते हैं? नहीं, मूर्ति आने के बाद क्या सेटिंग रहता है यहाँ पे? मूर्ति आने के बाद में यहाँ पोजीशन पे लगाते हैं. उसके बाद में उसको सीलिंग लगाते हैं. सीलिंग लगा के उसको पूरा ओके करके रखते हैं. जब ये लोग पूजा वगैरह करके जब पूरा क्लियर हो जाते हैं उसके बाद में हम उठा के विसर्जन करते हैं. अच्छा, जी हाँ. अभी खैरताबाद विनायक का जो है आप ये करते हैं ना,
उससे नहीं, ये पूरा हो जाने के बाद ये क्रेन का क्या काम करता है? अब ये किरण जैसे बड़े बड़े प्लांटों में हुआ, ओवर ब्रिज का काम हुआ, और मतलब वो बड़े बड़े जॉब में जाती है, हैवी लिफ्ट के लिए, ये सब कई जगहों जाके काम करती है, खाली इसी के लिए खास करके नहीं रहता। अच्छा। और बड़े बड़े प्लांटों में सीमेंट प्लांट हुआ और आयरन प्लांट हुआ, ये सब प्लांटों में जाके काम करते हैं वो। अच्छा, जी हाँ। कितना साल का एक्सपीरियंस है ये ड्राइविंग में आपको? मेरा 32 ईयर का है मैडम, 32 इयर्स। 32 ईयर्स। अच्छा, जी हाँ। ये चलाने के लिए एक्सपीरियंस बोल रहा हूँ, एक्सपीरियंस जो मेरा है 32 ईयर्स का एक्सपीरियंस है। वही तो एज नहीं बोला हूँ, नहीं, एज बोले तो नहीं। 54 है मेरा। जी हाँ। नहीं, कितने साल से चला रही है क्रेन आप? मैं बता रहा हूँ आपको, मेरा 32 ईयर्स हो गया चलाते हुए। चलाते हो 32 ईयर? क्या 32 साल से यही बाप रे बाप। 92 का मेरा लाइसेंस है मैडम। अच्छा, ये लाइसेंस होना है तो नहीं, आपका टेस्ट कैसा रहता? हम लोग को मतलब क्या रहता है, प्रैक्टिकल सीखना पड़ता है, एक अवस्था के साथ में जाके हेल्परी करना पड़ता है, हेल्परी 2-3 साल तक हेल्परी करना पड़ता है। उसके बाद में आस्ते आस्ते एक पार्ट के बारे में जानकारी लेना, कहाँ से कितना रेडियस से माल उठाना, कहाँ से कहाँ पे रखना, ये सब पूरा वहाँ पे जाके हमको 2-3 साल तक हेल्परी करना पड़ता है। हेल्परी करने के बाद में जब हम पक्के हो जाते हैं, उस्ताद हमारा जब बोलता है कि नहीं ठीक है अब कहीं तुम चांस मारो, उसके बाद में हम दूसरा क्रेन पकड़ के चलाते हैं। अच्छा, जी। ये क्रेन रोड पे चले तो कितने किलोमीटर्स एक घंटा भागेगा ये क्रेन? अब मैडम ये क्रेन मशीन के ऊपर डिपेंड करता है, कोई मतलब 60, 70, 80 तक जाती है, कोई 40, 50 तक जाती है, जैसा मशीन का मतलब वो काम रहता वो हिसाब से मशीन चलती है। अच्छा, जी। 200 किलोमीटर जाना है भैया ये क्रेन से, कितने घंटे लगेगा? अभी मैडम मशीन के ऊपर रहता है, अगर मशीन नई मशीन है तो आराम से मतलब 5-6 घंटे में पहुंच जाते हैं। अगर मतलब पुरानी मशीन है तो थोड़ा उसको देखभाल करते सेफ्टी से लेके जाना पड़ता है, उसको कंटिन्यू उसको रनिंग नहीं कर सकते, थोड़ा उसको रेस्ट करके देखभाल करके फिर उस हिसाब से उसको लेके जाना पड़ता है। ये क्रेन कितने साल चलता भैया? ऐसा भारी भारी उठाते हैं ना तो? अब ये क्रेन मैडम मेंटेनेंस के ऊपर रहता है, जैसा मशीन का मेंटेनेंस बढ़िया रहता है उस हिसाब से क्रेन चलती है। जैसे अगर आप ईयर बाई ईयर मतलब उसका मेंटेनेंस बराबर करते गए तो मशीन बढ़िया चलती है, सालों सालों तक चलती है। बट मेंटेनेंस बराबर नहीं हो पाया तो फिर मशीन खड़ी हो जाती है। अच्छा, जी हाँ। ये डीजल है ना? डीजल इंजन जी हाँ। कितना कैपेसिटी रहता डीजल का टैंक? अब वो डीजल का कोई किसी का 200 लीटर का रहता है, किसी को 300 लीटर, 400 लीटर। इसका अपना 400 लीटर का कैपेसिटी है टैंक का। ये 1 घंटे का ये क्रेन का चार्ज कितना है? अब वो चार्ज तो ऑनर को पता रहता है, चार्ज हम लोग को नहीं पता रहता, हम लोग तो खाली चलाते हैं। जो मालिक बोल दिया यहाँ काम करने के लिए, वहाँ चले गए काम करने के लिए, और वो सब हम लोग को नहीं मालूम है कुछ, हम लोग को नहीं पता रहता जी। अच्छा, आपका फैमिली जो है कहाँ पे रहता? हमारा फैमिली उत्तर प्रदेश गाँव में है जी। उत्तर प्रदेश में? जी हाँ जी। कितने दिन ठहर के जाते हैं आप इधर से? अब जैसा काम के ऊपर के 5 महीना, कभी 6 महीना, कभी 7 महीना, कभी 2-3 महीना, जैसा मतलब आया वैसा। कोई इमरजेंसी काम आ गया घर पे तो चले जाते हैं, फिर आ जाते हैं 1 आध महीना, 15-20 दिन के बाद में जैसा काम निकलता रहता है वैसे आते जाते रहते हैं। अच्छा, जी हाँ। कुछ प्रॉब्लम रहता है भैया ये चलाने का? आपका एक्सपीरियंस क्या है? अब हमारा एक्सपीरियंस ये है, प्रॉब्लम कुछ नहीं रहता। अगर हम सेफ्टी से काम करते हैं तो बढ़िया अच्छा काम करते हैं, ओवर काम करते हैं तो उसमें एक्सीडेंट होता है, हर चीज़ होता है, हर चीज़ प्रॉब्लम होता है। अगर सेफ्टी के अंदर होकर हाँ सेफ्टी से काम करें तो कुछ भी नहीं होता है। अच्छा, वो अपने एक्सपीरियंस के ऊपर रहता है काम, हर काम। जी हाँ మేడం. సో ఇది యాక్చువల్లీ ఎవ్రీ టైం మనం ఈ వెహికల్ ఎట్లుంటుంది ఏంది యాక్చువల్లీ డ్రైవర్స్ స్పెషాలిటీ ఏంది అని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దామనుకున్నా కూడా కుదరలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం కుదిరింది. యాక్చువల్లీ ఈ వెహికల్ కెపాసిటీయే 150 to 200 టన్స్ని లిఫ్ట్ చేస్తుంది. అండ్ దట్టు ఖైరతాబాద్ వినాయకుడు కూడా 80 టన్నులు ఉండకపోవచ్చు, తక్కువనే ఉంటుంది అని అంటున్నారు. ఒకవేళ కావాలన్నా కూడా అంటే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీయే అడిగింది అనుకోండి, ఇది కాదు నాకు ఇంకో పెద్ద క్రేన్ కావాలన్నా కూడా తెచ్చిస్తాము, అదేం ప్రాబ్లం లేదు, మా దగ్గర చాలా క్రేన్సే ఉన్నాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్సెస్ స్పీక్స్ అనొచ్చు. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత పెద్ద ఖైరతాబాద్ వినాయకుడిని లిఫ్ట్ చేసి చాలా ప్రశాంతంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు. బికాస్ భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండడానికని ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలనో అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ గణేష్ నిమజ్జనం ఈ క్రేన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగానే నేను యాక్చువల్లీ క్రేన్ని ఒకసారి కవర్ చేయాలనుకున్నాను. ఒక్కసారి చూడండి, డ్రైవర్ సీట్ ఎంత చిన్నగా ఉంది,
जस्ट చాలా అంటే చాలా చిన్నగా वो गेयर है क्या आपके बाजू ये में? गियर नहीं, ये लीवर है मैडम। या स्विंग करने के लिए, बम डाउन करने के लिए, हुक आबिस करने के लिए, आगे देने का, पीछे करने का, ऐसा ये सब इसमें सिस्टम रहता है। अच्छा जी तो हाँ। फिर कैसा ड्राइव कैसे करते ड्राइव नीचे है उसका, ड्राइव अलग है वो। अलग है हाँ, अलग ड्राइव अलग ये है। ये ये खाली ऑपरेटिंग के लिए है, अच्छा। ओनली ऑपरेटिंग इधर। अच्छा ओके जी हाँ। సో ఇది జస్ట్ ఆపరేటింగ్ సీట్ యాక్చువల్లీ ఫ్రంట్ లో మనకు డ్రైవింగ్ ఉంటది సో వన్ ఆఫ్ ది ఇంకో డ్రైవర్ కూడా ఈయన आपका नाम क्या है भाई विकास शर्मा। ओके कितने साल से एक्सपीरियंस है 4 साल से ही ये कंपनी में सुपर क्रेन सर्विस में मैं 4 साल से चला रहा हूँ क्रेन। ये क्रेन चलाते क्या हाँ, नहीं ऐसा छोटा दिख रहे हैं आप छोटा नहीं मैडम, चलाते हैं, हम लोग को मालूम होता है। हाँ, अच्छा हाँ। इनके साथ आप जाते रहते हैं क्या नहीं। वैसा वैसा सीखते हैं नहीं तो कैसा मैं इसके पहले दूसरे जगह सीखा, यहाँ पे आके चलाया। अच्छा मैं खुद से अकेले लेके जाता हूँ, चलाता हूँ, हमारे साथ में हेल्पर रहते। अच्छा ओके और इसमें काउंटर वेट लगता 60 टन काउंटर वेट लगता। अभी वो टेलर आया है मैडम, पीछे खड़ा है, उसमें इसमें पीछे जोड़ते, अच्छा उसको लगाते, वो सिर्फ 60 टन काउंटर वेट आता है इसका, अच्छा तभी हम लोग इधर से उठा सकते। उसको नहीं लगाए तो इसका कैपेसिटी खाली 20 टन 25 टन उठाने का है। उसको लगाने के बाद ही कैपेसिटी इसका आता, क्रेन का कैपेसिटी आता। अच्छा ओके हाँ, बिना काउंटर वेट का बोले तो उतना कुछ भी वजन नहीं उठा सकते। उसको उठाने के लिए वो बैलेंस बना के रखता पीछे से क्रेन को, किधर भी नहीं डाउन होना हो गया। अगर उसको नहीं लगा रहे तो ये 20 टन 15 टन ऐसे थोड़ा मोड़ा उठा सकता। उसको लगाए तो अपन उधर भी डाल सकते, किधर भी डाल सकते। उसके लगाने के बाद इसमें कंप्यूटर में सिस्टम शो करता। अच्छा जी, तो जो टायर है ना भैया इसका कितने टायर है इसका 8 टायर है, 6 और 12 टायर है। 12 टायर हाँ, था बड़ा है बड़ा है मैडम, 16-25 का टायर है। एक टायर में 120 का प्रेशर रहता है। अच्छा जी, 120 बोले तो एक ये टायर में कार में जैसे रहता 40 रहता, 30 रहता, बाइक में 20-25 रहता, इसमें 120 रहता। इसमें ट्यूब नहीं रहता, क्यों नहीं रहता नहीं, ट्यूबलेस है ये। अच्छा, ओके। जी क्यों ऐसा अंटे बड़ा व्हीकल को ऐसे लगता है हाँ, बड़ा व्हीकल को ऐसा लगता है। इसका टायर अगर ब्लास्ट हो गया तो हाँ। फिर चेंज ही करना पड़ता, उसको रिपेयर नहीं होता। एक टायर का प्राइस कितना है वो कंपनी जानता है मैडम, हम लोग को नहीं मालूम रहता। 1 लाख 15,000 20,000 15-20 हजार नहीं रहता, वो एक के ऊपर ही रहता, एक के आसपास में रहता। 1-2 लाख हाँ। एक टायर एक टायर का 1 लाख के आजू बाजू में रहता, ऊपर नीचे। ये क्रेन का कॉस्ट कितना है वो ओनर को मालूम होता, हम लोग को नहीं मालूम रहता। हम लोग खाली चलाने का जानते मैडम, बस उसका बस उतना। సో ఇది థ్యాంక్ యూ సో మచ్ భయ్యా థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ క్రేన్ ద్వారానే ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పుడు నిమజ్జనం కాబోతున్నాడు ఒక్కసారి చూడండి అసలు ఇక్కడ నిల్చుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ రోజు నిమజ్జనం చేసేటప్పుడు మనకు తెలుసు లక్షల మంది ఇక్కడికి వచ్చి ఆ శోభాయాత్రలో పాల్గొంటారు కాబట్టి ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనం అంటే అసలు మాటల్లో వర్ణించలేము అని చెప్పొచ్చు యాక్చువల్లీ ఈ క్రేన్ కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది కూడా పాపం అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కానీ క్రేన్ని టచ్ చేద్దామన్నా లేకపోతే ఇక్కడ వరకు రీచ్ కావాలన్నా కూడా చాలా చాలా కష్టం మీరు ఒకసారి చూడండి ఇంకా కూడా శనివారం వరకు కూడా టైం ఉంది యాక్చువల్లీ శోభాయాత్రకి కానీ చాలా మంది వినాయకులని నిమజ్జనం చేసి వెళ్తున్నారు ఒక్కసారి చూడండి ఈ రష్ అంతా కూడా అదే అన్నమాట ఇటు చూసినా ఆ తర్వాత మన వైపు ఇటు రైట్ సైడ్ చూసినా కూడా కంప్లీట్లీ చిన్న చిన్న వినాయకులని అపార్ట్మెంట్స్లో ఇళ్లల్లో పెట్టుకున్నటువంటి వినాయకులని నిమజ్జనం చేయడానికని వస్తున్నారు ఇక్కడ వరకు మనకు చూడొచ్చు ఇది మనం నిల్చిన దగ్గర నుంచి 2 క్రేన్స్ మాత్రం కనిపిస్తున్నాయి అక్కడ దూరంగా మనం చూడొచ్చు ఆ ఈట్ స్ట్రీట్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ 1 2 3 4 5 6 7 8 క్రేన్స్ మనకు కనిపిస్తున్నాయి అట్లాగే అచ్చా మనకు అక్కడ చాలా దూరంగా ఒక క్రేన్ అక్కడ మనకు అంత స్పష్టంగా కనిపించట్లేదు బట్ అక్కడ కూడా ఒక క్రేన్ ఉంది సో ఇప్పటికే మనకు తెలుసు ఒక 10 నుంచి 12 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా అటువైపు కూడా మనకు తెలుసు కదా బుద్ధుడికి మనకి ఇటువైపు అంటే ఎగ్జాక్ట్ ట్యాంక్ బండ్ వైపు కూడా ఇప్పుడు నెక్స్ట్ క్రేన్స్ ఏర్పాట్లకు సంబంధించిన అన్నీ కూడా జరుగుతున్నాయి సో ఫుల్ ట్యాంక్ బండ్ అంతా కూడా క్రేన్ల ద్వారా పూర్తిగా వినాయకులని నిమజ్జనం చేసేటటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా గవర్నమెంట్ చేసినటువంటి సిచ్యువేషన్స్
చేసేటటువంటి క్రేన్ది కూడా మీరు చూడండి, జర్మన్ టెక్నాలజీ అండ్ జర్మన్ నుంచి తీసుకొచ్చినటువంటి క్రేన్ కాబట్టి డ్రైవింగ్ సీట్ కూడా ఉల్టా ఉంది. అంటే మనకు జనరల్లీ ఇండియన్ వెహికల్స్కి ఏముంటుంది, అటువైపు ఉంటుంది, టువర్డ్స్ రైట్ ఉంటుంది, కానీ ఈ వెహికల్కి మాత్రం టువర్డ్స్ లెఫ్ట్ ఉంది. సో ఈ టెక్నాలజీ అంతా కూడా జర్మన్ టెక్నాలజీ కాబట్టి డ్రైవింగ్ సీట్ కూడా ఇటు ఉంది. అండ్ చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది, బికాస్ హెవీ వెహికల్ కాబట్టి జాగ్రత్తగా నడపడమే కాకుండా దీని మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది అని డ్రైవర్ అనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందరూ కూడా ఒకటే వెయిట్ చేస్తున్నారు, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసేటటువంటి ట్రైన్ ఎట్లా ఉంటుంది, దాని కెపాసిటీ ఏంది అండ్ ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు చూడండి. ఈ వెహికల్ది టోటల్ ఇగో దీని ల్యాండింగ్ కూడా, దీని వెయిట్ని ఆపాలంటే కూడా ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ కోసం చేసినటువంటి ప్రక్రియ ఒకటి. ఈ టైర్ ఇగో ఆల్మోస్ట్ నా ఈక్వల్ ఉంది, నా ఈక్వల్. సో ఇంత పెద్ద టైర్, ఇంత పెద్ద క్రేన్ని మోయాలి అంటే ఇంత పెద్ద టైర్స్ ఉండాల్సిందే. 1 2 3 4 5 అండ్ ఫ్రంట్ 6. సో 6 టైర్స్ ఇటువైపు, 6 టైర్స్ అటువైపు. సో టోటల్లీ 12 టైర్స్ అనమాట. సో ఇది ఖైరతాబాద్ వినాయకుడిని లిఫ్ట్ చేసే క్రేన్కి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్.